గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ పై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. నాడు వైఎస్ జగన్ పేదింటి విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలతో బైజూస్ కంటెంట్ తో ఉచిత విద్య అందిస్తే దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారు. 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేక ఎల్లో మీడియా ద్వారా గత ప్రభుత్వ పాలనపై విషం కక్కుతోంది. ఈ క్రమంలో పేదింటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన ట్యాబ్ల పంపిణీని తీవ్రంగా తప్పుబట్టింది. పేదింటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బైజూస్ కాంటెంట్ పై ఏడుపుగొట్టు రాతలు రాస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక పరికరాలను రూపొందించే శాంసంగ్ సంస్థ ట్యాబ్లలో ఉచితంగా బైజూస్ కాంటెంట్ ను అందించడాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి శాంసంగ్ సంస్థ 8.7 అంగుళాల స్క్రీన్ తో ట్యాబ్లను రూపొందిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో తయారు చేస్తోంది. అలాంటి ట్యాబ్లను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. పైగా అందులో అత్యంత ఖరీదైన గ్లోబల్ కాంటెంట్ నిక్షిప్తం చేసి మరీ అందించింది. ఇంతటి విప్లవాత్మక చర్య విద్యా వ్యవస్థలో ఎన్నడూ జరగలేదు. దీనిని ఓర్వలేని చంద్రబాబు అండ్ కో గతంలోనూ పిల్లలు ట్యాబ్ వాడి చెడిపోతున్నారంటూ తప్పులు రాతలు రాయించి పేదింటి విద్యార్థులను తీవ్రంగా అవమానించింది. ఇప్పుడు మరోసారి అక్కసు వెళ్లగక్కింది. చంద్రబాబు ఎల్లో మీడియా 8.7 అంగుళాల స్క్రీన్ నిబంధన కేవలం ఒక కంపెనీకే లబ్ధి చేకూర్చేందుకు పెట్టారని వింత వాదన తెరపైకి తెచ్చింది. వాస్తవానికి చంద్రబాబు అండ్ కోకు పేదింటి బిడ్డలు ఉన్నత ప్రమాణాలతో విద్యను నేర్చుకోవటం నచ్చదు. పేదలు అక్షర జ్ఞానానికి చేరువవుతున్న ప్రతిసారి ఆంగ్లం వద్దు తెలుగు ముద్దు అంటూ వ్యవస్థలను కలుషితం చేసింది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం పైన బురద జల్లింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్ల పంపిణీని ఎత్తేసింది. డిఎస్సి నియామకాల అక్రమాలపై నిరుద్యోగ యువత రగిలిపోతూ ఉంటే కనీసం స్పందించని చంద్రబాబు ఎల్లో మీడియా ఉన్నట్టుండి బైజూస్ కు దోచిపెట్టారంటూ అడ్డగోలు కథనం అచ్చేయటం విస్తుగొలుపుతోంది.